భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీరుపై సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగుతోంది. దక్షిణ ఆసియా దౌత్య సంబంధాలపై ఈ అంశమే ఎక్కువగా ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు చేశారు. అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు భారత్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. కానీ సరిహద్దు విషయంలో మాత్రం వివాదం కొనసాగుతూనే ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జయశంకర్ వ్యాఖ్యలపై పాక్లో విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి పాకిస్తాన్కు ఎదురైంది. అదేమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ ఖాళీ చేస్తే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. లండన్లోని చాథమ్ హౌస్లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చాథమ్ హౌస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రూన్విన్స్ మ్యాడాక్స్ మాట్లాడుతూ కాశ్మీర్లో మానవ హక్కులపై అనేక ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. లేబర్ ఎంపీ సారా స్మిత్ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కులకు ప్రభుత్వ మద్దతు అనే చర్చ హౌస్ ఆఫ్ కామన్స్ నిర్వహించింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తనకున్న సంబంధాన్ని ఉపయోగించుకోగలరా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 తొలగించడం అనేది మొదటి అడుగు అని అన్నారు. అప్పుడు కాశ్మీర్లో వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడం రెండవ అడుగని అన్నారు. అయితే అత్యధికంగా ఓటింగ్తో ఎన్నికలు నిర్వహించడం మూడవ అడుగని అన్నారు. కాశ్మీర్లో కొంత భాగం చట్టవిరుద్ధంగా పాక్ ఆక్రమణలో ఉందని, దాన్ని తిరిగిస్తే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతోందని అన్నారు. లండన్లోని చాథమ్ హౌస్ అనే సంస్థలో జయశంకర్ ప్రసంగించారు. ఇది ఒక శతాబ్దానికి పైగా మేధావుల ఆలోచనలకు చాథమ్ హౌస్ వేదికగా ఉంది. కాశ్మీర్ గురించి జయశంకర్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ నిరాధారమైందని తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు. దీనికి బదులుగా భారతదేశం ఆక్రమించిన కాశ్మీర్ భాగాన్ని ఖాళీ చేయాలని కోరారు. మార్చి 5న లండన్లోని చాథమ్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్పై భారత విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు మేము తిరస్కరించామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ అన్నారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ గురించి నిరాధారమైన వాదనలు చేయడానికి బదులుగా భారతదేశం గత 77 సంవత్సరాలుగా ఆక్రమించబడిన జమ్మూ కాశ్మీర్లోని పెద్ద భూభాగాలను ఖాళీ చేయాలని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ అన్నారు. చైనాతో భారతదేశ సంబంధం, యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఉక్రెయిన్ వంటి ఇతర ప్రశ్నలపై కూడా జయశంకర్ మాట్లాడారు. ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకుంటూ చైనాతో భారత స్థిరమైన సంబంధాన్ని కోరుకుంటుందని జయశంకర్ అన్నారు. స్థిరమైన సమతుల్యతను ఎలా సృష్టించాలో, ఆ సమతుల్యకు ఎలా దీర్ఘకాలం పాటు వ్యవహరించాలన్నది కీలక సమస్య. అయితే మన హస్తకులను గౌరవిస్తూ సున్నితత్వ సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకున్నప్పుడే ఇరు దేశాల మధ్య స్థిరమైన సంబంధం సాధ్యమవుతుందని జయశంకర్ అన్నారు. అలాంటి సంబంధాన్ని భారత్ కోరుకుంటుందని జయశంకర్ తెలిపారు. అది నిజంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ప్రధానమైన సవాలని భారతదేశం చైనా దౌత్య సంబంధాల మీద జయశంకర్ సమాధానమిచ్చారు. మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ దుండగుడు ఏకంగా మంత్రి కారు వద్దకు అత్యంత సమీపంగా దూసుకువచ్చాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రి యూకే పర్యటనల సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన దృశ్యాలను మేం చూశాం. వేర్పాటువాదులు, తీవ్రవాదుల దుశ్చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని విదేశాంగ ఒక ప్రకటన విడుదల చేసింది. లండన్లోని చాథమ్ హౌస్లో పలు అధికారిక సమావేశాలు ముగించుకొని జయశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖిలిస్తాన్ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన తెలిపారు. ఆ సమయంలో ఒక దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకువచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మార్చి 4న యూకే పర్యటనకు వెళ్లిన జయశంకర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఇందులో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో దైవపాక్షిక చర్యలు జరిపారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్యపరమైన చర్చలు, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు.
ఈ సందర్భంగా ప్రపంచంలో భారతదేశ వృద్ధి, పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఇదంతా ఒకెత్తైతే పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగులుతుందనే వార్తలు ఆ దేశంలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కోత, విదేశాలపై ట్యాక్స్ వేస్తూ దూకుడుగా వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే వారిపైన నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లపై ట్రావెల్ బాన్ విధించే అవకాశమున్నట్లు లీకులు వస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు అంతర్జాతీయ మీడియాలో స్టోరీలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించారు. అనేక పరిశీలనల అనంతరం 2018లో అమెరికా సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ సర్కార్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయుల నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి ఉందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైన సంతకం చేశారు. దీని ప్రకారం పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించి మార్చి 12లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా చేర్చనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బగా భావించవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.